హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి బిగ్ బాస్ 9 తెలుగు వీక్ 6 డే 1 ఓటింగ్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అసలు ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు బాటమ్ లో ఉన్నారు, డేంజర్ జోన్ లో ఎవరు ఉన్నారు, ఈ వీక్ అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఎవరికి ఉన్నాయో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియో చూసే ముందు ప్రతిరోజు చెప్పేది అనమాట, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వచ్చేస్తే ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి సుమన్ శెట్టి గారు ఉన్నారన్నమాట. అతనికి మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. సుమన్ శెట్టి గారు మాక్సిమం 5 వీక్స్ అయితే, ఇప్పుడు 3 వీక్స్ 4 వీక్స్ దాకా అయితే నామినేషన్స్ లో అయితే ఉన్నారు. ఉన్న ప్రతిసారి టాప్ లో ఉంటున్నారు అనమాట. అంటే అది మనం సుమన్ చూసుకున్నట్లయితే గేమ్స్ ఏం ఆడటం లేదు, టాస్క్లు ఏం ఆడటం లేదు. కానీ అతను ఏజ్ కి, తన బాడీకి మనం పోలిస్తే తను ఇచ్చేదైతే ఎక్కువగానే ఇస్తున్నాడు అనమాట. దానికి సింపతి రూపంలో అయితే ఓట్లు అయితే ఎక్కువగా పడుతున్నట్లయితే అనిపిస్తుంది సుమన్ అయితే. సుమన్ అయితే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. సుమన్ కి ప్రెసెంట్ అయితే 8,582 ఓట్స్ అయితే పడ్డాయి అనమాట. ఇంకా వెళ్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో తనూజ ఉంది. తనూజకి వచ్చేసి 8,425 ఓట్స్ తో అయితే తనూజ ఉందన్నమాట. అసలు తనూజకి ఎందుకు ఇంత ఓటింగ్ జరుగుతుంది? తనూజ గేమ్స్ ఏమైనా ఆడుతుందా? టాస్కుల్లో ఏమైనా అంటే కొంచెం యాక్టివ్ గా ఎక్కువగా ఉంటుందా అని మనం చూసుకున్నట్లయితే, పాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే కొంచెం నాగార్జున సార్ ఎప్పుడైతే చెప్పాడో తనుజాకి గేమ్ అయితే ఇంప్రూవ్ చేసుకుంది. తర్వాత పోయిన వీక్ మనకి ఇమ్యూనిటీ టాస్క్ అయితే జరిగింది. ఇమ్యూనిటీ టాస్క్ లో పేర్స్ గా ఆడారు. పేర్స్ గా మనకి తనుజాకి పేరు ఎవరంటే కళ్యాణ్ అనమాట. మనం చూసినట్లయితే కళ్యాణ్ కంటే తనుజ బాగా ఎక్కువ ఎఫెక్ట్స్ ఇచ్చింది, బాగా ఆడింది అనమాట. అప్పటి నుంచి మనం చూసుకుంటున్నాం తనుజాకి ఓటింగ్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయింది. అంటే ప్రెసెంట్ అయితే సుమనన్న అయితే మనకి నామినేషన్ లో ఉంటే సుమనన్న అయితే టాప్ లో వస్తున్నాడు. ఒకవేళ సుమనన్న లేకపోతే అసలు తనుజ అయితే టాప్ ప్లేస్ లో అయితే మనం చూస్తున్నాం అనమాట. ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఇంకా సుమనన్నకి తనుజకు చూసుకున్నట్లయితే 100 ఓట్స్ అయితే డిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా ఇద్దరైతే మాక్సిమం ఫస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అలా పడుతుంది, పోటీగా పడుతుంది అనమాట ఇద్దరికి. నువ్వా నేనా అన్నట్టు పడుతుంది అనమాట ఓటింగ్. సెకండ్ ప్లేస్ లో అయితే తనుజ అయితే ఉంది. ఇంకా థర్డ్ ప్లేస్ కి వచ్చేస్తే డిమాన్ పవన్ కి మనం పోయిన వీక్ చూసుకున్నట్లయితే డిమాన్ పవన్ అసలు ఎలిమినేట్ అవుతాడా అనేటట్టయితే ఉన్నిందనమాట. డిమాన్ పవన్ పరిస్థితి ప్రెసెంట్ అయితే అసలు థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఓట్లు వచ్చేసి 8,347 ఓట్స్ తో అయితే ప్రెసెంట్ అయితే వెళ్తున్నాడు అనమాట. ఆల్మోస్ట్ ఇంకా సుమన్ అన్నకి, తనూజాకి అండ్ డిమాన్ పవన్ కి అయితే 100 డిఫరెన్సే ఉంది. అంటే ఆల్మోస్ట్ ముగ్గురు వచ్చేసి టాప్ ప్లేస్ లో రన్ అవుతున్నారు. పోటీగా అయితే ఓటింగ్ జరుగుతుంది వీళ్ళకి. అసలు డిమాన్ పవన్ కి ఇంత ఓటింగ్ పెరగడానికి కారణం ఏంటంటే, మనము మొన్న నాగార్జున గారు సండే వచ్చినప్పుడైతే టాస్క్లు అయితే పెట్టాడు కదా, ఆ టాస్క్లు అయితే ఇచ్చి పడేశాడు అనమాట. మనోడికి పులిహోర పంచాయతీలు ఎక్కువగా ఉన్నా కానీ టాస్కులు వచ్చేసరికి మామూలుగా ఆడట్లేదండి, ఇచ్చి పడేస్తున్నాడు. కేవలం ఆ టాస్క్ పర్ఫార్మెన్స్ వల్లే ఓటింగ్ అయితే పెరిగిందని నేను అనుకుంటున్నాను. పోయిన వీక్ అయితే అసలు ఎలిమినేట్ అవుతాడేమో అనిపించే స్టేజ్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అయితే థర్డ్ ప్లేస్ కి అయితే వచ్చాడనమాట. ఆల్మోస్ట్ ఇంకా సుమన్ అన్న తనుజాతో పోటీ పడి అంత ఓటింగ్ అయితే పడుతుంది డిమాన్ పవన్ కి. బాగుంది, ఎందుకంటే ఓటింగ్ ఇలాంటి వాళ్ళకి, మన పవన్ ఇలాంటి వాళ్ళకి పడినా కొంచెం బాగుంటుంది అనమాట. అంతకుముందు మన ఫ్లోరా గారికి అయితే భయంకరంగా ఓటింగ్ పడేది. ఏ టాస్క్ ఆడకపోయినా ఏం ఆడకపోయినా భయంకరంగా ఓటింగ్ అయితే వేసేవాళ్ళు. అది కొంచెం అన్ఫేర్ గా అనిపించింది. టీమాన్ పవన్, రీతు ఇలాంటి వాళ్ళకి కొంచెం ఓటింగ్ పడితే ఫేర్ గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అలాంటి పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు హౌస్ లో. దాన్ని బట్టి డిమాండ్ పవన్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇట్స్ గుడ్. జనాలు కొంచెం బాగానే ఓటింగ్ చేస్తున్నారు డిమాండ్ పవన్ కి. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసి భరణి గారు ఉన్నారు. భరణి ఎవరో తెలుసు కదా, ఇంకా మన బిగ్ బాస్ నాన్న అనమాట ఆయన. భరణి గారు అయితే ఒక ఫోర్త్ ప్లేస్ లో అయితే ప్రెసెంట్ 6,102 ఓట్స్ తో అయితే పోతున్నాడు అనమాట. భరణి గారికి ఎందుకు ఓట్స్ పడుతున్నాయంటే, కేవలం వచ్చేసి మనం నిన్న కెప్టెన్సీ టాస్క్ చూసాం. కెప్టెన్సీ టాస్క్ నామినేషన్స్ అయితే నిన్న జరిగాయి అనమాట. నామినేషన్ లో అయితే కొంచెం ఇంప్రూవ్ అయితే అయ్యాడు అనిపించింది అనమాట. నాగార్జున సార్ చెప్పారు. నాకు ఆ రోజు సండే ఎపిసోడ్ అప్పుడు ఒక యూఎస్ఏ నుంచి ఒక అమ్మాయిని అయితే తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయి కూడా చెప్పింది అనమాట, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, బాండింగ్స్ మధ్యలోనే ఉంటున్నారు, బాండింగ్స్ నుంచి బయటికి రావట్లేదు, మీరు ఎప్పుడైతే బాండింగ్స్ నుంచి బయటకు వస్తారో అప్పుడు మీకు ఏమొస్తుందని ఆ అమ్మాయి కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మనం నిన్న నామినేషన్ లో చూసినట్టయితే ఫుల్ సంజనా గారితో అయితే ఆ నామినేట్ చేసినప్పుడు ఫుల్ ఫైర్ అవ్వడం అయితే అదంతా అయితే చూసాము. తర్వాత ఈ బాండింగ్స్ అంటే ఇంకా వదులుకోవడం కష్టమే. ఎందుకనంటే ఇంకా అవి వదులుకుంటే బాండింగ్స్ అయితే కాదు. దివ్యతో అయితే ఇంకా తనుజాతో అయితే ఏం జరిగిన బాండింగ్స్ పక్కన పెడితే ఈ టాస్క్లు వచ్చినప్పుడు కూడా తప్పించుకుంటూ ఉంటున్నాడు అనమాట ఈ మధ్య. ఇంక ఈ టాస్క్లు వచ్చినప్పుడు తప్పించుకోకుండా ఉండడం, గేమ్స్ లో అయినా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని తన ఆట కొంచెం బయటికి పెడితే, ఎలాగో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చున్నారు అనమాట, ఇంకా పోటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడైనా కొంచెం అతను
ఆ బాండింగ్స్ పెట్టుకున్నాడు కానీ ముందు టాస్క్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తే కొంచెం భరణి గారు కూడా ఓటింగ్ అయితే పెరుగుతుంది. టాప్ 1 ప్లేస్ పోయినా మనం ఆశ్చర్యపోవలేదు. అసలు ఏమి ఆడకపోయినా ఇప్పుడు బాండింగ్స్ నెగిటివ్, అతని గురించి నెగిటివ్ స్ప్రెడ్ అవుతున్నా కూడా ఓటింగ్ అయితే బాగానే పడుతుందని చెప్పుకోవచ్చు అనమాట భరణి గారికి అయితే. నెక్స్ట్ వచ్చేసి 5th ప్లేస్ లో అయితే రాము ఉన్నారండి. రాము ఉన్నారు. 4500 ఓట్స్ తో అయితే ప్రెజెంట్ ఉన్నాడు అనమాట రాము. ఆ రాముకి కూడా ఓటింగ్ బాగానే పడుతుంది అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనోడు పోయిన వీక్ నుంచి మనోడు కెప్టెన్సీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అయితే ఆ కెప్టెన్సీ బాగా చేయడం అయితే అసలు మామూలుగా అప్పుడైతే అంతకుముందు అయితే జంకేవాడు అనమాట మాట్లాడడానికి, అసలు ఎవరినైనా క్వశ్చన్ చేయడానికి, ఒకరి వెనక తిరగడం ఇదంతా ఉండేది అనమాట. ఇప్పుడు ఆ కెప్టెన్సీ ఎప్పుడైతే వచ్చిందో ఒక రూలర్ లాగైతే మారాడు. మనం నిన్న నామినేషన్స్ చూసుకున్నట్లయితే కూడా మంచిగా మన టీమోన్ పవన్ ని, మన రీతుని ఒక నామినేట్ చేసి ఒక పాయింట్స్ చెప్పడం అయితే మీరు గేమ్ ఇలా మీ వల్లే ఫౌల్ అయింది, బిగ్ బాస్ నుంచి మనం మీ వల్లే తిట్టించుకోవాల్సి వచ్చింది, అదంతా కూడా పాయింట్స్ కూడా బాగా చెప్పడం జరిగింది. అందువల్ల ఓటింగ్ కూడా రాముకి అయితే బాగా పడుతుంది, ఇంప్రూవ్ అయ్యాడని చెప్పొచ్చు అనమాట. మనం చూసుకున్నట్లయితే శ్రీజ అండ్ రాము అయితే ఫుల్ ఇంప్రూవ్ అయ్యారు. కాకపోతే శ్రీజకి అయితే అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే జరిగింది, వెళ్ళిపోయింది మొత్తానికి అయితే. రాము కూడా కేవలం ఆ ఇంప్రూవ్మెంట్ అయితే ప్రెసెంట్ సాగుతున్నాడు. 5th ప్లేస్ లో అయితే ఉన్నాడు అనమాట రాము. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ లో వచ్చేసి దివ్య ఉందండి. దివ్య అసలు మామూలుగా అయితే ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ లో అయితే అసలు టాప్ ప్లేస్ లో పోయింది. మంచిగా తన గేమ్ తను ఆడుతుంది. మంచిగా కుకింగ్ అయితే ఓపికగా చేసుకుంటూ ఉన్నింది. టాస్క్‌లు ఏమన్నా వచ్చినా గాని అసలు ఇచ్చి పడేసేదనమాట. మంచి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడేది. బాగా ఉన్నింది. ఓటింగ్ కూడా బాగా జరుగుతున్నింది. అందరూ జెన్యూన్ పర్సన్ అనే పేరు కూడా వచ్చిందనమాట. ఎప్పుడైతే ఈ భరణి గారితో మళ్ళీ బాండింగ్ ఏర్పరచుకున్నదో, అసలు ఆయనకి ఎప్పుడు ఆయనతోనే ఉండడం, అందరితో అసలు కలవకుండా ఎక్కువ శాతం ఆయనతోనే ఉండడం. వేరే హౌస్ మేట్స్ కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నారు. ఎప్పుడు భరణి గారితోనే ఉంటుంది. ఎవరితోనూ కలవట్లేదు. తన పని లేదో తను చేసుకుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ భరణి గారితోనే మాట్లాడుతుంది. ఇంకెవరితో మాట్లాడటం లేదు అని అయితే హౌస్ మేట్స్ అనుకుంటున్నారు. నాగార్జున గారు అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారు. తనైతే కెమెరా ముందు ఏమని చెప్తుందంటే మనకి, హౌస్ లో ఎవరు జెన్యూన్ గా లేరు. నేను ఇప్పుడు నాతో వచ్చి నేను మాట్లాడితేనే కదా ఇంక నేను పోయి ఇంకొకరితో మాట్లాడేది, నాకు ఆ ఫ్రీడమ్ వచ్చేది అని తనలో తనైతే అనుకుంటుంది. అదైతే రాంగ్ అనమాట. ఇదేం బయట కాదు. హౌస్ అంటేనే, బిగ్ బాస్ హౌస్ అంటేనే గేమ్స్ ఆడుకోవడం, టాస్క్లు ఆడటం, పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇదంతా ఉంటుంది అనమాట. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం నలుగురితో మాట్లాడాలి, మంచిగా అంతా ఉండాలన్నమాట. ఓన్లీ నాకు భరణి గారే నన్ను కేర్ చేస్తున్నారు, నేను ఓన్లీ భరణి గారితోనే ఉంటాను అంటే మిగతా వాళ్ళు నామినేట్ చేస్తారనమాట. వచ్చేసి తర్వాత నాగార్జున సార్ వచ్చేసి ఎలిమినేట్ చేస్తారనమాట. అది జరిగేది. అయినా నడవవు అనమాట. అందరితో వాళ్ళు ఎలాగో అంత గేమ్ కాబట్టి మాట్లాడుతుంటారు. అంతా ఉంటది కాబట్టి అన్ని మనం మూవ్ ఆన్ అవుతూ పోతూ ఉండాలి. అందరితో మాట్లాడుతూ ఉండాలి. టాస్క్‌లు అవన్నీ చేసుకుంటూ పోతుండాలి. అయన్నీ చేసుకుంటేనే కుదురుద్దనమాట. బిగ్ బాస్ హౌస్‌లో ఉండడానికి వీలవుద్దనమాట. అది మ్యాటర్. అందువల్లే దానికి లీస్ట్ ఓటింగ్ అయితే పడుతుంది. ఇప్పుడు మనం ఓటింగ్ అయితే చెప్పాను కదా! ఫస్ట్ ప్లేస్‌లో అయితే సుమన్ ఉన్నాడండి. రప్ప మామూలుగా పడట్లేదు. ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాడనమాట. ఎప్పుడు నామినేషన్స్‌కి వచ్చినా గాని టాప్ 1లో ఉంటున్నాడు. ఇంక పొరపాటున కప్పు తీసుకొని కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే సుమన్‌కి ఉన్నాయి. దర్జాగా మంచిగా సింపతి ఓట్లు అయితే బాగా పడుతున్నాయి సుమన్‌కి. ఎక్కువగా ఇంక మనం రీల్స్ కూడా హైలైట్ అవుతున్నాయన్నమాట. ఒక మంచి సాడ్ రీల్స్ ఏసేసి మంచిగా సుమన్‌ని అయితే హైలైట్ చేసేస్తున్నారు. ఇదే విధంగా కొనసాగిపోతే అసలు సుమన్ అన్న చేతిలో కప్ అయితే పెట్టేయొచ్చనమాట నాగార్జున గారు. ఆ ఫ్లోలో అయితే వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఇంక తనూజ అయితే రీసెంట్ గానే అందుకునింది. మంచి టాస్క్‌లు ఆడటం గాని, ఇప్పుడు మాట్లాడటం మంచి ఫ్లోకి అయితే వచ్చేసింది. ఆమె ఎప్పుడైతే ఆ కిచెన్ డ్యూటీ తప్పించుకున్నదో అప్పటి నుంచి అయితే మంచి ఫ్లోలో ఉంటుందన్నమాట. మాట్లాడటం కూడా బాగుంది. టాస్క్‌లు పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకునింది. ఓటింగ్ కూడా గట్టిగా పడుతుంది తనూజకి. మేబీ టాప్ 5 అయితే ఖచ్చితంగా తనూజ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. ఓటింగ్ బట్టి చూస్తున్నట్లయితే మనం. నెక్స్ట్ వచ్చేసి డీమాన్ పవన్ లాస్ట్ వీక్ అసలు ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నాం. ప్రెజెంట్ ఇప్పుడైతే లాక్కొచ్చాడు. థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ కాదు, నెంబర్ 1 ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 100% ఒక సుమనన్నకి తనకి చూసుకుంటే ఒక 200 ఓట్స్ అనేవి డిఫరెన్స్ ఉన్నాయి అంతే అన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఇంకా టాప్ 1 అనే చెప్పొచ్చు. ఓటింగ్ డిమాండ్ పవన్ కూడా బాగానే పడుతుంది. థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. నెక్స్ట్ భరణి గారు అయితే 4th ప్లేస్ లో ఉన్నారు. బాండింగ్స్ అవి పెంచుకున్నారు. కానీ నిన్న నామినేషన్ లో అయితే మంచిగా చెప్పాడు. అంటే గట్టిగా పాయింట్ అవుట్ చేసి మాట్లాడాడు. కొంచెం బాగానే ఉన్నాడు. దీన్ని బట్టి అయితే ఓటింగ్ అయితే బాగా పడుతుందని అనిపిస్తుంది భరణి గారికి. ఇంకా ఈ వీక్ అంతా ఎలా తీసుకొని పోతాడు గేమ్ ని, అదే ఫ్లోలో ఏమైనా తీసుకొని పోతే ఇంకా ఓటింగ్ పెరిగి ఇంకా సెకండ్ ప్లేస్ లోకి పోయినా ఆశ్చర్యపడలేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాము ఉన్నాడు.
రాము కూడా బానే పడుతున్నాయి ఓట్లు. ఎందుకంటే మనోడు గూడా మంచిగా ఈ మధ్య కొంచెం ఆ కెప్టెన్సీ టాస్క్ ఎప్పుడైతే కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి కూడా బాగా ఆడుతున్నాడనమాట. టాస్క్‌లు ఆడుతున్నాడు. మాట్లాడడం అయితేనే అసలు మంచి యాక్టివ్‌గా ఉంటున్నాడనమాట. అందువల్ల ఓటింగ్ పడుతుంది. లాస్ట్ ప్లేస్‌లో వచ్చేసి దివ్య ఉంది. దివ్య ఎప్పుడైతే ఆ బాండింగ్ పోగొట్టుకొని మంచిగా అందరితో కలిసి మాట్లాడడం ఇదంతా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే తనకు ఓటింగ్ అయితే పెరుగుతుందనమాట. తనేమనుకుంటుందంటే సర్లే మనం భరణి గారితో మనం అలా సింపతి ఓట్లయితే పడతాయి అనుకోని తనేదో క్యారీ చేస్తుంది గానీ సింపతి ఓట్లయితే పడడానికైతే అసలు వీలే లేదు. ఎందుకంటే సుమనన్న కంటే సింపతి ఓట్లు పడతాయి. ఎందుకంటే ఆయన ఏజ్ బారుడు కొంచెం బయట నుంచి ఒక మంచి సెలబ్రిటీ అయన్నీ ఉన్నాయి కాబట్టి పడతాయన్నమాట. ఒక నార్మల్ పర్సన్‌గా వచ్చేసి ఒకరితోనే మాట్లాడుతా సింపతి రూపంలో పడతాయనుకుంటే అది అమాయకత్వమే అవుతుందన్నమాట. ఎప్పుడైతే తను ఆ బాండింగ్ అయితే వదిలేసి ఫస్ట్‌లో వచ్చినప్పుడు ఎలా ఉన్నిందో మంచిగా తన గురించి తను ఆలోచించుకుంటా, గేమ్ ఆడుకుంటూ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతా, టాస్కుల్లో ఇచ్చి పడేస్తా, ఇలాంటి యాటిట్యూడ్ ఎప్పుడైతే ఉన్నిందో అప్పుడే తను టాప్ 1లో ఉన్నింది. అలా ఉంటేనే మళ్ళీ ఓటింగ్ పెరుగుతుంది. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. కొన్ని రోజులు హౌస్‌లో ఉండే ఛాన్సెస్ కూడా పెరుగుతాయన్నమాట. ఇంక ప్రెజెంట్ అయితే డేంజర్ జోన్‌లో ఉన్నదైతే రాము అండ్ దివ్య. నెక్స్ట్ వచ్చేసేసి అంతే వాళ్ళిద్దరైతే ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా అయితే ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. నెక్స్ట్ మిగతా వాళ్ళైతే వాళ్ళ ఓటింగ్ అయితే మనం చూస్తున్నట్లయితే మామూలుగా పడట్లేదు. ఇంకా సుమన్ అయితేమి, తనూజ అయితేమి, టీమాన్ పవన్ అయితే అసలే మనకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదనమాట. నెక్స్ట్ ఇంకేమైనా వీళ్ళలోనే జరుగుద్దనమాట. నెక్స్ట్ వీళ్ళు చెప్పాను కదా! దివ్య దివ్య, భరణి గారు అండ్ రాము. భరణి గారంటే ఎలాగోలా లాస్ట్‌కొచ్చేసరికి సేవ్ అవుతారని అనిపిస్తుంది. ఇంక వీళ్ళిద్దరిలో మోస్ట్‌లీ నాకైతే దివ్యనే అవుతుందనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి బాండింగ్ నుంచి బయటకొచ్చేటట్టయితే అసలు అనిపించట్లేదు. మనం నిన్న కూడా చూసాము. అసలు ఏమీ తినకుండా ఆడ పడుకోవడం, మళ్ళీ భరణి గారు పోయి భరణి గారు తన పనులు తను చేసుకుంటున్నాడు. బాండింగ్‌లో ఉన్నా గాని చేసుకుంటున్నాడు. లాస్ట్‌లో ఆ అమ్మాయి అలిగి పడుకోవడం, మళ్ళీ భరణి గారు పిలవడం, ఏమైందని మాట్లాడడం, ఆ అమ్మాయి మళ్ళీ అలగడం ఇదంతా ఏదో రొటీన్ స్టోరీ లాగా ఉందనమాట. మనకి చిరాకు దొబ్బుతుంది చూడాలంటే. ఇలా ఉంటే ఇలాగే ఉంటదనమాట. 'బిగ్ బాస్' హౌస్ అంటేనే యాక్టివ్‌గా ఉండడం, నలుగురిని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం అనమాట. ఇలాగే నేనుంటాను, బెడ్‌లో పడుకుంటాను. మళ్ళీ భరణి గారొచ్చినప్పుడు ఏదో ఒక యాపిల్ కోసిస్తే తింటాను అంటే ఇదంతా అయ్యే పని గాదు. ఆ రోజుతో ఇంక ఎలిమినేట్ అయ్యి ఎళ్ళిపోవాల్సిందేనమాట బయటికి. అదే జరుగుతుంది. మోస్ట్‌లీ అయితే రాము అండ్ దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. ఇంకా ఎక్కువగా అయితే దివ్యకైతే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ వీక్ ఇంకా మనకి 4 డేస్, 5 డేస్ ఉంది. మరి ఈ వీక్‌లో ఏమన్నా గేమ్ ఇంప్రూవ్ చేసుకొని తను ఫస్ట్‌లో ఉన్నట్లు ఉంటే ఇంప్రూవ్ అవుద్ది. హౌస్‌లో ఉంటుంది. లేకపోతే బయటికెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే మోస్ట్‌లీ 99% అయితే దివ్యకున్నాయన్నమాట. ఇదే అన్నమాట ఫస్ట్ డే రిజల్ట్. ఓటింగ్ రిజల్ట్ అయితే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ మన వీడియోస్ అయితే నచ్చినట్లయితే నచ్చినా, నచ్చకపోయినా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.